ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా కర్నూలు జిల్లాలో మాల మహానాడు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. అంబేద్కర్ భవనం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. వర్గీకరణ వల్ల మాల కులస్తులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మాల మహానాడు జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్లమెంటు తీర్మానం లేకుండా రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 ప్రకారం పార్లమెంటు రాష్ట్రపతి ఆమోదం లేకుండా ఎస్సీ వర్గీకరణను ఎలా అమలు చేస్తారని మాల జేఏసీ చైర్మన్ యాటా ఓబిలేస్ ప్రశ్నించారు. వర్గీకరణ వల్ల దళితులందరికీ అన్యాయం జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ మాలల పెద్ద ఉపకులం అందరూ కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎస్సీ వర్గీకరణను రద్దు చేయాలని, లేని పక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కర్నూలు జిల్లా మాల మహానాడు నాయకులు కాటరి సురేష్, గూడూరు గిడ్డయ్య, శ్యామ్, అనిల్, ఇమాన్యుయేల్, కృష్ణ, సూర్య, సందీప్, వినోద్, నర్సప్ప, నాగేష్, శివ, జైపాల్, యసన్న, నాగన్న, గిరి, వెంకట్రాముడు, రాజు, బీపీ వేల్పునూరు, చెన్నయ్య, మౌలి, వెంకప్ప తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కర్నూలు ఉమ్మడి జిల్లా నందు మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పిలుపునివ్వగా మరి అనేక సంఘాలు గ్రామీణ ప్రాంతాలు మరి ఈరోజు తరలివచ్చి ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేక నిరసన ర్యాలీగా అంబేద్కర్ భవనం నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ అనేది మాలలకు ఎంతో తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ఏదైనా సరే రాజ్యాంగంలో ఉన్నటువంటి 341 ఆర్టికల్ ప్రకారం ధర్మశాస్త్రంలో అమెండ్మెంట్ చేయకుండా పార్లమెంట్లో 2/3 తీర్మానం చేయకుండా రాష్ట్రపతి ఆమోదం లేకుండా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడము నరేంద్ర మోడీ తీర్పిచ్చినట్లుంది. ఇది మరి లాస్ట్కు ఈరోజు కేంద్ర ప్రభుత్వాలు న్యాయస్థానాన్ని కూడా కొనే స్టేజ్లో ఉన్నాయి. ఈరోజు ఈ యొక్క మాల సంఘాల నిరసన మా యొక్క కుటుంబాల భవిష్యత్తు సంబంధించింది. ఈ నిరసన సుప్రీంకోర్టు తీర్పు రద్దు చేసేంత వరకు పోరాడతారు. ఇంకొకటి ఏంటంటే రాష్ట్రాలకు జాబులలో నోటిఫికేషన్లలో అమలు చేయండి అని చెప్తున్నారు. రాష్ట్రాలకు కేంద్ర రాష్ట్రపతి ఆమోదం లేకుండా అమలు చేసే హక్కు రాష్ట్రాలకు లేదు కనుక ఏ నోటిఫికేషన్లో కూడా ఈ వర్గీకరణ అంశాన్ని తీసుకొని పర్సంటేజ్గా పోస్టులు విడుదల చేస్తే ప్రభుత్వాలు కూల్చనీక ఈ రాష్ట్రంలో మాలలు ఉన్నారని, ఈ రాష్ట్రంలో మాలలు అత్యధిక జనాభా కలిగిన మాలలంటే నీ రాజకీయ భవిష్యత్తు పునాదులలో కలించే శక్తి ఇండియాలో మాలలకు ఉంది. అలాంటి గొప్ప మాల కుటుంబంలో మరి మాలలు ఉంటే మాలలకు తీవ్రమైన నష్టం చేస్తారా? ఒకటే పిలుపునిస్తున్నాం. రాష్ట్రంలో విజయవాడలో త్వరలో ఆ మాల జేఏసీ తరపున ఒక పెద్ద ఉద్యమం చేస్తున్నాం. ఈ ఉద్యమం ఢిల్లీ పునాదులు కదిలించి తీర్పును రద్దు చేసేదాకా పోరాడతామని చెలో తీసుకుంటూ నా పేరు యాటో ఓబ్లేస్, జేఏసీ చైర్మన్. ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని వ్యతిరేకిస్తూ మన 2 జిల్లాల మాల సోదరులంతా ఏకమై ఈరోజు బాబు కొంచెం ఆపమ్మా ఈరోజు ఎంతో ఆసక్తితో వాళ్లకు ఉన్నటువంటి ఎవరి చొరవ లేకపోయినా కానీ కూడా ఈ జేఏసీకి మద్దతుగా ప్రతి ఒక్క మాల సోదరుడు, దళిత సోదరుడు దళితులను విడగొట్టి వాళ్ళ నుంచి బెనిఫిట్ పొందాలనుకుంటున్నటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఇదే మా ఒక సూచన. రాబోయే తరాలకు, భవిష్యత్తు భావి తరాలకు దళితులకు అన్యాయం జరగకుండా ఉండాలంటే మాలలకు అన్యాయం జరగకుండా ఉండాలా. ఇటువంటి ప్రోగ్రామును ఈరోజు కూడా జిల్లాలో చాలా మంది దళితులు మాలలు ఉన్నా కానీ కూడా అందరూ ఏకీకృతం కాలేకపోయినారు. కానీ తక్కువ సమయం ఉన్నందుకు కుదరలేకపోయింది. భవిష్యత్తులో ఇంతకంటే పెద్దగా మంచి భారీ ఎత్తున ఉద్యమం చేస్తాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు, సుప్రీంకోర్టులు అందరూ ఆలోచించి ఆర్టికల్ 341ని కాపాడాలని మీ ద్వారా ఈ కర్నూలు జిల్లా ప్రజలను, మాల సోదరులను, దళిత సోదరులందరినీ కోరుకుంటూ జై భీమ్, జై భీమ్. నా పేరు ఎక్కలదేవి చంద్రమౌళి, సన్ ఆఫ్ ఎక్కలదేవి ఐజయ్య, ఎక్స్ఎమ్మెల్యే నందికొట్కూరు.